ఫోటోలు వాడయ్యా రెండు దగ్గర మంచి వచ్చేయండి. Sir. అపోలో వారి నుంచి మాకు ఒక కొత్త ఫెసిలిటీ వారితో వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో. కానీ నిజాం కూడా వాళ్ళ నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల వాళ్ళతో ప్రయాణం అది. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటి రెగ్యులర్గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్లోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అంబటిని చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్‌క్వార్టర్లు కానీ కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ మీరు చూసారు, దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది, ప్రైవేట్ పరిస్థితి ఏంది. కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్ మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది, మరి ఇక్కడ మీరు అంత ఆంగ్లంతో ఉన్నారు, మరి ఇదంతా బాగా ఖర్చుతో కూడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది. ఫ్రీ ఏంటి? ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి 100% వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు, ఆమోదించారు. మేము కూడా దాన్ని అదే పద్ధతిలో కూడా తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ని కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్కు ప్రైవేట్కు ఉన్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరికి దాదాపుగా అనుమానం తెలుసు. అక్కడికి వెళ్తే టైం కిల్, అంత ఈజీగా పట్టించుకోకపోవచ్చు, టైం అయితే కిల్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్లో ఏంటి, రాగానే పేషెంట్ కోసం ఎదురు చూసేదేమో ప్రైవేట్ సెంటర్, పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్. ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే. మేమైతే గట్టిగా చెప్పాల్సిన తలుచుకున్నాము. దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారానే ప్రచారం లేదు, మాకంటే పోటీ పడితే గవర్నమెంట్ బాధం లేదు, కానీ
గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ కంటే ధీటుగా కూడా ప్రైవేట్ సంస్థ కూడా చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ చూస్తే చాలా చక్కటి వాతావరణం, చక్కటి ఈ వాతావరణంలో ఆ కండిషన్ చూస్తే ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గర ఒక నెల నుంచి చేసుకుంటున్నాడు. ఇవాళ వీళ్ళు అపోలో వాళ్ళు ఇవాళ స్టార్ట్ చేసి అనగానే సార్ నేను ఫస్ట్ చేయించుకోవాలి, అపోలో వారి కంట్రోల్లో చేసుకుంటారని చెప్పి ఆయన వచ్చేసి ఇప్పుడు ఆయన ఫస్ట్ గా చూశారు మీ అందరూ. అట్లాగే అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇక్కడ పూర్తి స్థాయిలో అపోలో వాళ్ళు చేస్తున్నారు. అపోలో వాళ్ళ యూనిట్లు కానీ అపోలో వాళ్ళ మెషినరీ కానీ చాలా బాగుంటది, క్వాలిటీ వైద్యం ఉంటదని చెప్పని మీరందరూ కూడా ప్రజానికాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మాకు నిజంగా కూడా ఈ అపోలో వాళ్ళు కొత్తగా ఏదున్నా కానీ హైదరాబాద్ స్థాయిలో మాకు అన్ని వసతులు కూడా కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.